5-6 టొమాటోలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొంచెం చల్లార్చుకోండి. ఇలా పీల్ ఆఫ్ అయిపోతాయి ఈజీగా. తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కచ్చాపచ్చాగా దంపుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్, కారము, పచ్చి ధనియాల పొడి, వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. అందులోనే మనం ఏదైతే ముందుగానే టొమాటో బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేసుకొని లాస్ట్లో జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసుకొని మరిగించుకోండి. అంతే, సింపుల్.